ఢిల్లీలో హోలీ రోజు తరుణ్ చంపేసినటువంటి మతోన్మాదుల ఇళ్ల పైన బుల్డోజర్ యాక్షన్ షురూ అయిపోయింది. సో మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ ఇండ్లను బుల్డోజర్ తో కూల్చేసింది. సో ఎప్పుడైతే సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, పోలీసులు కావచ్చు, పూర్తి స్థాయిలో స్పందించకపోవడం వల్ల సో ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతూ అది వేరు ఉంటుండే. కాకపోతే ఒక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని ఒక 20-30 మంది కలిసి దాడి చేసి చంపేసిన తర్వాత అది మతం రంగు పులుముకుంది. సో మొత్తం మీద ఒక పెద్ద మనిషి ఒక వీడియో పెట్టడం జరిగింది. సో ఏదైతే ఆ గొడవ జరుగుతున్నప్పుడు పక్క పొంటి ఉన్న వాళ్ళు వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఆపేది ఉండే. సో ఎక్కడో ఇరాన్ లో ఒక వ్యక్తి చనిపోయినని రోడ్ల మీదకి వచ్చి నిరసన చేసినటువంటి ఈ వర్గం వాళ్ళు సో మరి ఎందుకు ఒక వ్యక్తిని వీళ్ళు చంపుతున్నప్పుడు ఇది కరెక్ట్ కాదని చెప్పలేదు అని ఒక వ్యక్తి వీడియో పెట్టడం జరిగింది. సో దీంతో పాటు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు కరెక్ట్ టైంలో స్పందించి ఉండే గొడవ పెద్దదయ్యేది కాదు. సో అక్కడికి ఇప్పుడు ఎవరు ఎంటర్ అయ్యారు? బజరంగ్ దళ్ కావచ్చు, లేకపోతే విశ్వ హిందూ పరిషత్ చెందినటువంటి నాయకులు అక్కడికి వెళ్ళి ఈ సమస్యను కాస్త అంటే వాళ్ళతో పాటు కూర్చొని ఇంకా ర్యాలీలు నిరసన చేసి సో ఆ సమస్య ఇంకా పెద్దదైపోయింది. సో ఇప్పుడు మొత్తం మీద వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇప్పుడు సంపినోడు సంపి సపరేట్గా తాళం వేసుకొని వేయండు. మరి ఏంది పరిస్థితి? వాడు నెలకొస్తాడా, 2 నెలలకు వస్తాడా, దొరకడా ఏంది పరిస్థితి? వాని ఇల్లు కూలగొట్టాలని సో అక్కడున్న చాలా మంది నిరసనలు చేశారు. సో దాంట్లో భాగంగానే ప్రభుత్వం బుల్డోజర్ యాక్షన్ తోని మొత్తం మీద అయితే అక్కడ ఇల్లు కూలగొట్టిరు. సో అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల వాదన ఏంటంటే సో చంపేసిన ఒకడే కాదు, దాదాపు దీంట్లో 20 మంది పాల్గొన్నారు, 20-30 మంది. సో వాళ్ళ ఇళ్ళను కూడా కూలగొట్టాలి. సో ఒక ఇల్లు కూల్చేస్తే ఇంకో ఇల్లు కట్టుకుంటారు, కానీ మనుషుల్లో మార్పు వచ్చి అంటే అందరం కలిసి ఉండాలనే ఒక ఆలోచన వస్తే తప్పించి ఇది ఇంకా మారదు. ఎందుకంటే ఈ రోజు ఇయల్ల ఫెస్టివల్ జరిగిందని చెప్పేసి ఏదో ప్రాబ్లం అని చెప్పి వీళ్ళు చంపుడు, రేపు ఇంకేదైనా ఫెస్టివల్ వాళ్ళది ఉంటే వీళ్ళు దాడి చేసుడు, ఇలా కాకుండా అందరూ కలిసి ఉండే విధంగా అక్కడ చర్యలు తీసుకోవాలని మిగతా వ్యక్తులైతే స్పందిస్తున్నటువంటి సిచ్యువేషన్. కేవలం ఢిల్లీలో ఉన్నటువంటి ప్రాబ్లంగా ఉన్నటువంటి ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సో జరిగిన సంఘటనకు మరి పరిష్కారం ఏంది? ఇది ఎంతటితో ఆగితే బాగుంటుందని మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.